విచారణకు వేలయ 7వ తారీఖు నాడు ఆల్రెడీ ఈడీ కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈడీ నేను ఇప్పుడు రాలేను అనుకుంటూ ఆల్రెడీ ఎవరు బిఎల్ అని చెప్పడం జరిగింది, అదేవిధంగా అరవింద్ కుమార్ గురించి చెప్పడం జరిగింది. సో మరి కేటీఆర్ 7వ తారీఖు నాడు ఈడీ విచారణకు హాజరవుతాడా లేదా అనేది కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. దానికంటే ముందు ఏసీబీ కూడా నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరికి? కేటీఆర్కి 6వ తారీఖు నాడు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్ మాట్లాడే ప్రయత్నించుదాం. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్కు ఏసీబీ నోటీసు. 7న రావాలంటూ అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు, చాటింగ్, ఈమెయిల్స్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలన్న ఈడీ. న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘమైనటువంటి చర్చలు. క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ అంటూ చూస్తా ఉన్నాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ సన్నద్ధమైంది. ఈ కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో శుక్రవారం నోటీస్ జారీ చేసింది. ఈ నెల 6వ తేదీని ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇదే కేసులో సహనిందితులైనటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. వారిని 7వ తేదీన విచారణకు రావాలని సదరు నోటీసులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం అంతా కేటీఆర్ చెప్పినట్లే జరిగిందంటూ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నెల 19వ తేదీన కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. వీరందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a) రెడ్ విత్ 13(2) సెక్షన్ 409, 123(b) ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. సో ఇక్కడ ఈ 409 అటువంటి సెక్షన్ కనుక నిరూపితం అయితే ఖచ్చితంగా కేటీఆర్ చాలా కాలం పాటు జైల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశం అయితే ఉండదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. 409 మీద డిపెండ్ అయ్యే కేటీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా స్పష్టంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ అది సెక్షన్ ఈ కేసులో. సో ఇక మనకు తెలిసిన విషయమే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది దానిలో కీలకంగా ఉన్నటువంటి కేటీఆర్ ఖచ్చితంగా అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక అది మేబీ త్వరలో చెంచల్గూడ జైలుకో చెర్లపల్లి జైలుకో ఖచ్చితంగా పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంత ఈజీగా ఆయన తప్పించుకుంటాడు అనడానికి స్కోప్ అయితే లేదు ఇందులో.